హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. మీ ఛానల్, మా ఛానల్, మనందరి ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడబోయేది ఏంటంటే దురంధర్ అనే సినిమా గురించి. పార్ట్ 1, పార్ట్ 2 అన్నీ కలిపి ఒకటే దురంధర్ అని చెప్పేసి చేస్తున్నాము. సో దురంధర్ సినిమా గురించి ఇది ఎందుకు మాట్లాడాలి అంటే సంథింగ్ స్పెషల్ మై డియర్ ఫ్రెండ్స్. సంథింగ్ స్పెషల్ ఎందుకంటే ఒక తను తీసుకున్న టాపిక్ దురంధర్. ఆదిత్య ధర్ ఈజ్ ద డైరెక్టర్. సో ఆదిత్య ధర్ అనేది ఆయన ఒక కాశ్మీర్కు సంబంధించిన వ్యక్తి. సో ఆయన వాళ్ళ పూర్వీకులు అప్పుడు కాశ్మీర్లో జరిగినటువంటి మత కల్లోలాలు లేకపోతే జెనసైడ్స్ జరిగినప్పుడు అది ప్రత్యక్షంగా అనుభవించాడు, ఆ యొక్క పెయిన్ అనుభవించాడు. సో వాళ్ళ పూర్వీకులను కోల్పోయారు. సో వీళ్ళు మిగిలిన శరణార్థులుగా మన ఇండియాకి అంటే కాశ్మీర్ కాకుండా తర్వాత కింద ఉన్న రాష్ట్రాలకు వచ్చి నిదానంగా ఎదగాలని ట్రై చేశాడు. క్రికెట్లో ట్రై చేశాడు, రాలేదు. ఫైనల్గా తను ఈ క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చాడు. బేసిక్గా తను క్రియేటివ్ పర్సనే, క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చాడు. ఫైనల్గా యూరి అనే సినిమాతో ఆయన ఒక డైరెక్టర్గా ఎదిగాడు. స్టోరీ రైటర్, చాలా స్టోరీ రైటింగ్స్ అనేది చేశాడు. తర్వాత డైరెక్టర్గా వచ్చేసి ఊరి అనే సినిమాతో ఆయన స్టార్ట్ అయింది. ఆ తర్వాత చిన్న చితక సినిమాలు చేసినా కూడా దురంధర్తో తిరుగులేని ఒక బ్లాస్ట్ అనమాట. అంటే ఎవరి ఆదిత్య దురంధర్ అన్న రీతిలో మనకి ఆయన పేరు అనేది బయటికి వచ్చేసింది. సో పెద్ద పెద్ద హంగులు ఆర్భాటాలు ఏమీ లేకుండా ఒక సాదాసీదా లైక్ స్టోరీ లాగా రాసుకొని ఆ స్టోరీని ఆయన ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లేతో అంటే ముందుకెళ్తుంటుంది, వెనక్కి నేరేషన్ అనేది ముందుకెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. సో ఇలాంటి ఒక కన్ఫ్యూజియస్ స్క్రీన్ ప్లే తీసుకొని అది దాన్ని ఇలా మార్చేసి అలా మార్చేసి ఒక తను తీయించాలనుకున్న స్టోరీని పక్కాగా అద్భుతంగా చూపించగలిగినటువంటి స్క్రీన్ ప్లేతో ఆయన దురంధర్ 1 కానీ 2 కానీ తిరుగులేని విధంగా ఆయన సినిమా అయితే తీశాడు. సినిమా అయితే సూపర్గా ఉంది. సో మీరైతే చూడండి, ఓటీటీలో అవైలబుల్ ఉంది. ఇప్పుడు దురంధర్ 2 అయితేనేమో 1 అయితేనేమో ఓటీటీలో అవైలబుల్ ఉంది. 2 అయితేనేమో హ్యాపీగా మీరు థియేటర్కి వెళ్ళి ఇంకా థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో హ్యాపీగా మీరు థియేటర్కి వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి దురంధర్ 2కి మాత్రం. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మిమ్మల్ని ఒక ఆ సినిమా అనేది వెంటాడుతుందండి. ఆ సినిమా అనేది మొత్తం మీద మీకు వెంటాడి మీకు మీ మైండ్లోకి వెళ్ళిపోయి వావ్ అనే ఒక ఫ్యాక్టర్ని ఆటోమేటిక్గా ఏంట్రా బాబు అన్నట్టుగా మీకు సినిమా అనేది చాలా నీట్గా క్రిస్పీగా ఎంతో బాగుంటుంది సినిమా వచ్చేసి ఇక మాట్లాడితే నిజమైన సంఘటనలు తీసుకొని ఆ సంఘటనల ఆధారంగా తను సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేసుకున్నాడు. యూనివర్స్ అంటే పార్ట్ 1, పార్ట్ 2 అండి, ఏమి లేదు. సో సినిమాటిక్ యూనివర్స్ని అయితే క్రియేట్ చేసుకొని అందులో క్యారెక్టర్స్ను రియల్ క్యారెక్టర్స్ పోలిన విధంగా తను స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఆ విధంగానే తను ఆ స్క్రీన్ ప్లే రాసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయి ఒక ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేటటువంటి తారాగణాన్ని తీసుకున్నాడు. ఈచ్ క్యారెక్టర్ అనేది ఒక రియల్ క్యారెక్టర్కి అయితే మనకి మ్యానిపులేటెడ్గా ఈక్వల్ అయిపోతుంది. సో ఆ యొక్క రియల్ క్యారెక్టర్ గెటప్ ఎలా ఉంటుందో అలాగే, అంటే ఇప్పుడు సంజయ్ దత్ గెటప్ తీసుకున్నా లేదంటే అర్జున్ రాంపాల్ గెటప్ తీసుకున్నా, ఇవన్నీ కూడా వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్స్ పాకిస్తాన్లో ఎలా ఉంటారో అలాంటి క్యారెక్టర్స్నే ఆయన చేసుకొని సినిమా అయితే పర్ఫెక్ట్గా కాస్టింగ్ అయితే ఆయన తీసుకున్న విధానం నవ్వుతో భవిష్యత్తు పర్ఫెక్ట్ అనమాట. సో అయితే ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే 2000 నుంచి ఒక 2014 వరకు ఏం జరిగింది, ఇండియా మీద ఎలాంటి అటాకులు ప్లాన్ చేశారు, దాన్ని మనం ఎలా ఎదుర్కొన్నాము, దాన్ని మనం ఎలా ముట్టుపెట్టాము, సరే దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒక సీక్వెన్స్లో అద్భుతంగా సినిమా అనేది మాత్రం చూపించడం జరిగింది. సో దురంధర్ అనేది రెగ్యులర్ సినిమా లాంటిది కాదండి. ఇది ఒక మనకు దేశభక్తి కూడా ఒకటి ట్యాగ్ లైన్ అనేది పెట్టుకుంటే, మనకు దేశభక్తి అనేది కూడా ఒకటి పెట్టుకుంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు మనసు అయితే ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఆ యొక్క సినిమాకి, ఆ సినిమాలో జరిగినటువంటి కథనానికి, స్టోరీకి, వావ్ అనే ఫ్యాక్టర్కి మనకు డైరెక్ట్గా మన ఇండియాతో అయితే లింక్ ఉంటుంది. సో మనకి హ్యాపీగా ఫీల్ అవుతాము. అలా సినిమా అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇక క్యాస్టింగ్ చెప్పాను నేను, అద్భుతమైన క్యాస్టింగ్.
సో ఇకపోతే సినిమాలో మ్యూజిక్ అండి అల్టిమేట్. సో ఇక్కడ ఒరిజినల్ సాంగ్స్ చాలా తక్కువ ఉంటాయి సినిమాలో. ఒరిజినల్ సాంగ్స్ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి, చాలా చిన్న చిన్న బిట్ లాగా అలా ఇలా ఉంటాయి. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంత ఒరిజినలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒరిజినల్ మ్యూజిక్ అద్భుతం అనమాట. అసలు ఇంకా నథింగ్ రీప్లేసబుల్. ఇక్కడ మీకు కేజీఎఫ్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత పాపులరో, కేజీఎఫ్ అండి ఒక అంటే అప్పట్లో ఆ టైంలో మనం చెప్పుకున్నాము. కేజీఎఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక వండర్ఫుల్ చెప్పాలంటే. సినిమాలో మెయిన్ హీరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. తర్వాత రెండో హీరో స్క్రీన్ ప్లే అని చెప్పుకోవచ్చు, నేరేటివ్. సో కేజీఎఫ్ ఆ పార్ట్. ఓకే, నౌ కమింగ్ టు దురంధర్ సినిమా. దురంధర్లో కూడా కేజీఎఫ్ మనం అయితే ఏదైతే మాట్లాడుకున్నామో దానికి సాటిగా అంతకంటే అద్భుతంగా ఈ సినిమాలో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పక్కాగా ఒక పిన్ టు పిన్ ఎలా ఉంటుందంటే టక్ అని సౌండ్ కూడా ఆ స్క్రీన్ ప్లేకు జోడే అవుతుంది అనమాట. టక్ ఇలా ఒక 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 చిటికలు వేస్తాం కదా, ఆ విధంగా కూడా అది అంత ప్రాపర్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయగలిగారు సినిమా స్క్రీన్ ప్లేలో. ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్టయితే మనం ఇప్పుడు సంజయ్ దత్ చనిపోతాడు. సంజయ్ చనిపోయే సీన్ ఉంటుంది. ఆయన బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది ఆయన ఉన్నటువంటి కారు. ఆ తర్వాత టక్ అని మీకు ఆ సాంగ్ అనేది ఎండింగ్ ఉంటుంది. పర్ఫెక్ట్ సింక్. ఇలాంటి వందల సన్నివేశాలలో కూడా ఆ బిట్ అనేది ఫిల్మ్ మేకింగ్లో ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదంటే వాళ్ళు మిక్స్ చేసిన విధానం కానీ పర్ఫెక్ట్. ఆ విధంగా సింక్ అనేది నేను ఏ సినిమాలో కూడా చూడలేదు. సో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇకపోతే ఆదిత్య ధర్ ఏం చేశాడంటే ఈ యొక్క సాంగ్స్ ప్లేస్మెంటు, తర్వాత సాంగ్స్ సెలెక్షన్ విధానం ఎలా ఉందంటే తను ఏం చేశాడంటే ఒరిజినల్గా పాత సాంగ్స్ ఉంటాయి కదా, మోస్ట్ పాపులర్ సాంగ్స్, అక్కడ రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్, తను ఒక మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నాడు అనుకోండి, ఒక వేలో ఉంటుంది. ఇప్పుడు మీకు రెహమాన్ తీసుకుంటే రెహమాన్ వేలో మనకి మ్యూజిక్ ఉంటుంది, అనిరుద్ తీసుకుంటే అనిరుద్ వేలో మ్యూజిక్ ఉంటుంది. బట్ ఇక్కడ ఆదిత్య ధర్కి కావాల్సింది ఏంటంటే అన్ని ఫ్లేవర్స్ చూపించాలి. ఐ వాంట్ టు షో అన్ని ఫ్లేవర్స్. అది అలా అంటే ఒక వ్యక్తి ఏమో ఈ యొక్క పప్పి లహరి చూసుకుంటే లైక్ కైండ్ ఆఫ్ ఆల్ మోడ్రన్ ఇన్స్ట్రుమెంట్స్తో తను మ్యాజిక్ చేయగలడు. తర్వాత ఓపీ నైర్ తీసుకుంటే ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో మ్యాజిక్ చేయగలడు. కొంతమంది తీసుకుంటే వోకల్స్తో మ్యాజిక్ చేయగలరు. ఇలా డైరెక్టర్స్ని 1 by 1 వాళ్ళు బాగా స్టడీ చేసి వాళ్ళ దగ్గర పాపులర్ అయిన సాంగ్స్ తీసుకొని నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఇక్కడ నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్స్, ఇక్కడ ప్రైవేట్ ఆల్బమ్స్ ఉంటాయి కదా, మన చిన్నప్పుడు హిందీలో చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ ఉంటాయి, ఆ వాటిలలో పాపులర్ అయినవి సాంగ్స్, అవి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రెడిట్స్ అంటే వాళ్ళతో మాట్లాడి అవి క్రెడిట్స్ తీసుకుని, అంటే అర్థం ఏంటంటే అరే నేను మీ బాగా నచ్చిన నా సాంగ్ దాన్ని వాడుతున్నాను, దాన్ని రీమిక్స్ చేయబోతున్నాను, నేను ఆ సాంగ్ని వాడుతున్నాను నా సినిమాలో అని చెప్పేసి వాళ్ళకి ముందే ప్రాపర్గా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళకి క్రెడిట్స్ ఇచ్చి తర్వాత వాళ్ళకి పే చేసేసి ఈచ్ సాంగ్కి ఇంత అని, ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి దురంధర్ 1 కానీ 2 కానీ ఆయన యూజ్ చేశాడు. అది ఆ యూజ్ చేసిన విధానం అయితే అల్టిమేట్ అండి. ఆ సాంగ్స్ ప్లేస్మెంటు ఎగ్జాక్ట్గా ఆ సన్నివేశానికి, ఆ ఓల్డ్ సాంగ్కి, ఆ లిరిక్కి ఒక రేంజ్లో దాంట్లో ఒక రేంజ్లో యూటిలైజ్ చేశారు. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక సపరేట్ వీడియోనే చేయొచ్చు, ఒక్కొక్క సాంగ్కి ఒక సపరేట్ వీడియో చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, సినిమా మ్యూజిక్ గురించి కానీ. దురంధర్ మ్యూజిక్ అంటే అంత అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు మనం. సో ఇది ఒక బెస్ట్ మ్యూజిక్ యూటిలైజేషన్ మూవీ అని కూడా చెప్పొచ్చు మనం. సో ఇకపోతే స్క్రీన్ ప్లే, ఆ స్క్రీన్ ప్లే ఉంటుంది బాసు, ఒక రేంజ్ స్క్రీన్ ప్లే. అది ఒకటి వస్తూ ఉంటుంది, ఒకటి ఇంకోటి మాట్లాడుతుంటాడు, దీనికి రిసెంబ్లీ ఉంటుంది, ఇక్కడ దాని మీద ఇక్కడ ఒక సన్నివేశం జరుగుతుంటుంది. సో ఫైనల్గా దానికి బ్లాస్ట్ ఇంకోటి ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే అది సినిమాలో అనుభూతి చెందాల్సిందే. ఆ యొక్క మ్యూజిక్ ప్లేస్మెంట్ స్క్రీన్ ప్లే ప్లేస్మెంట్ అనేది ఒక అద్భుతం. అది ఒక చాప్టర్స్ వైజ్గా తీసుకున్న విధానం కూడా సినిమా చాలా బాగుంది. ఈచ్ చాప్టర్ లైక్ లారీ వార్ అని ఇట్లా కింగ్ ఆఫ్ ఇది సిటీ పేరు ఏదో ఉంటుంది, కరాచీ, కింగ్ ఆఫ్ కరాచీ అని ఇట్లా రకరకాలుగా మనకి ఒక్కొక్క చాప్టర్ లాగా తీసుకున్నారు. ఒక్కొక్క చాప్టర్కి న్యాయం అయితే చేకూర్చారు. అది యాక్టింగ్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, యాక్టింగ్, తర్వాత వచ్చేసి అలా ఎడిటింగ్, తర్వాత వచ్చేసి ఫోటోగ్రఫీ, ఏది దీంట్లో వంక పెట్టాల్సింది లేదండి. మాస్టర్ పర్ఫెక్ట్ సినిమా వచ్చేసి మాస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమా అయితే మిస్ అయితే ఖచ్చితంగా చూడండి. ఇంకోటి ఏంటంటే
ఈ సినిమా ఇంకోటి ఎందుకు చూడాలి అనేది చెప్పడానికి ఇంకోటి ఏంటంటే, ఇది ఒక డైరెక్షన్ నిఘంటువు. అంటే ఒక టెక్నికల్ నేర్చుకోవాలి అంటే, టెక్నికల్ ఎలా చూపించాలి మూవీ నేర్చుకోవాలన్నా ఎవరన్నా, ఇది ఈ స్క్రీన్ ప్లే ఇలా యూటిలైజ్ చేయాలి, సాంగ్స్ ఇలా యూటిలైజ్ చేయాలి అని మనం ఒక కైండ్ ఆఫ్ ఇది మాస్టర్ పీస్ అనమాట. అంటే ఎవరైనా కొత్తగా డైరెక్షన్ నేర్చుకునే వాళ్ళు లేదంటే వాళ్ళు ఒక ఫార్మేట్ అనేది ఇలా ఉండాలి అనే దాన్ని మోడల్గా పెట్టుకోవాలంటే గిన ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా లైక్ చాలా రిమెంబర్ అండి. కొన్ని సంవత్సరాల తరబడి మాట్లాడుకుంటారు. ఇప్పుడు మన షోలో ఎలా అయితే మాట్లాడుకున్నామో, లేదంటే డిడిఎల్జే ఎలా అయితే మాట్లాడుకుంటామో, అది హిట్ పరంగా, ఇక్కడేమో మేకింగ్ పరంగా, తర్వాత ఆల్వేస్ హిట్ కూడా. సో ఇకపోతే ఇది ఒక నిఘంటు అని చెప్పొచ్చు. ఫైన్. తర్వాత వచ్చేసి ఇంకేంటంటే, సినిమా సాధించిన విజయం మామూలు విజయం కాదు. ఓన్లీ హిందీలోనే వచ్చింది ఫస్ట్ పార్ట్. దురంధర్ 1 అయితే ఓన్లీ హిందీలోనే వచ్చింది. హిందీలోనే దట్ ఈస్ బికమ్ నెంబర్ 1 మూవీ ఇన్ ద గ్రాస్ కానీ నెట్ కానీ అమౌంట్, అంటే కలెక్షన్స్లో నెంబర్ 1 మూవీ అయింది. తర్వాత దురంధర్ 2 వచ్చేసి కొన్ని రీజనల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. తమిళ్, తెలుగు, తర్వాత మనకు హిందీలో ఉంది, రకరకాల ప్లేస్లో ఉంది. సో ఈ మూవీ వచ్చేసి చాలా ఇంకా డబుల్ హిట్ అయింది. మన పుష్ప 2 ఎలాగైతే హిట్ అయిందో ఆ విధంగా డబుల్ హిట్ అయింది ఇది. సో ఫైనల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెంబర్ 1 స్థానంలో కలెక్షన్స్లో అయితే ఉండబోతుంది ఇండియాలో. ఓవరాల్ కలెక్షన్స్, ఓటీటీ అయితేనేమి, తర్వాత థియేటర్ రైట్స్ అయితేనేమి, తర్వాత టీవీ రైట్స్ అయితేనేమి, శాటిలైట్ రైట్స్, ఇలా రకరకాల అన్ని రైట్స్, తర్వాత మూవీ కలెక్షన్స్ అన్నీ కలుపుకున్నా కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఇండియా తీసుకుంటే కనుక నెంబర్ 1 హైయెస్ట్ కలెక్షన్ మూవీ అని చెప్పొచ్చు. దురంధర్ పెద్ద భయపడి చాలా మూవీస్, అది గొప్ప మూవీస్ అన్నీ కూడా రిలీజ్ను వాయిదా వేసుకొని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఇకపోతే లాస్ట్ వచ్చేసి దేశభక్తి గురించి అయితే సినిమా అయితే చాలా బాగుంది. ఏమాత్రం వెనకడకుండా నిజాలే చూపించారని నేనైతే నమ్ముతున్నాను. తర్వాత దమ్ము ధైర్యం, డైరెక్ట్ చాలా చోట్ల డైరెక్ట్ వాళ్ళ ఫేస్ కట్స్, వాళ్ళ ఫొటోస్ కూడా వాడి పడేశారు. టీవీలో వచ్చే న్యూస్ కానీ, పేపర్లో వచ్చే న్యూస్ కానీ, ఇలా ఈ విధంగా డైరెక్ట్గానే వాడి పడేశారు. సో ఈ మూవీ ఎటు చూసినా ఒక అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే డైరెక్టర్ యొక్క దమ్ము ధైర్యం ఏంటంటే, ఫస్ట్ పార్ట్లోనే లాస్ట్లోనే చెప్పాడు, March 27, ఐ గెస్ ఐఎమ్ కరెక్ట్, ఓకే, March 27, 2026 నేను వస్తున్నాను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పి అదే రోజుకు రిలీజ్ చేయగలిగిన సత్తా ఉన్నటువంటి ఏకైక డైరెక్టర్ మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎంతో ప్రముఖమైన డైరెక్టర్లు వాళ్ళు ఒక టైం చెప్పి ఆ టైం ప్రకారం రిలీజ్ చేయలేక, తర్వాత టెక్నికల్ ఇష్యూస్ అని అదేని ఇదని చెప్పేసి, ఓకే, తర్వాత ఎప్పుడో రిలీజ్ అయ్యి ఇలా రకరకాలుగా జరిగిన ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి. ఐఎమ్ టెల్లింగ్ ఫర్ బిగ్ మూవీస్, బిగ్ బడ్జెట్ మూవీస్, మనం ఏదైతే చాలా పెద్ద సినిమా అని అనుకుంటాం కదా, అలాంటి సినిమాలు టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ తోటి ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ అయినటువంటి చాలా ఉన్నాయి. కానీ ఈ సినిమా అలా కాదు, ఎక్కడ చెప్పిన టయానికి రిలీజ్ చేశారు. ఎటువంటి ఇష్యూస్ లేవు, ఏమీ లేవు, వాళ్ళ వెనక బ్యాకింగ్ లేదు. తర్వాత ఇకపోతే సినిమా బయటకు వచ్చిన తర్వాత చాలామంది దాన్ని ఎంకరేజ్ అయితే చేయలేదు. అంటే ఎగ్జాంపుల్ అబ్బబ్బా అని మనము ప్రమోషన్స్ ఇవ్వటము అది చేస్తారు. ఈ సినిమాకి అటువంటి ఏమీ లేవు. ఆ ప్రమోషన్స్ వగైరా వాడు ట్వీట్ వేసాడు, వీడేసాడు, లేవండి, ఏమీ లేవు. కేవలం ప్రేక్షకుల మౌత్ టాక్ మీద, ప్రేక్షకుల యొక్క ఆదరణ మీద ఇది రన్ అయిపోయింది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే పార్ట్ 2కి అయితే కొంతమంది దీన్ని బ్యాక్ చేశారు. మన సందీప్ వంగ, లేకపోతే ఇట్లా పెద్ద డైరెక్టర్లు అంతా కూడా, ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పేరు చెప్పాను మీకు, ఇట్లా పెద్ద వ్యక్తులు అయితే వాళ్ళు ఓకే గుడ్, ఇది అద్భుతంగా ఉంది, ఇది తిరుగులేదు అని చెప్పేసి చెప్పారు. సో సెకండ్ పార్ట్ నుంచి అయితే కొంచెం మనకి ఈ సినిమాకి బ్యాకింగ్ అయితే ఉంది. బట్ ఏదైనా బ్యాకింగ్ ఉన్నా లేకపోయినా ఈ సినిమా ప్రేక్షకులు అయితే ఆదరించారు. ప్రేక్షకులు పర్సనల్గా తీసుకొని ఈ సినిమాని అయితే వాళ్ళు హిట్ అయితే, అద్భుతమైన హిట్ అయితే, నార్మల్ కూడా కాదు, అద్భుతమైన హిట్. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్ అనమాట చేసి పడేశారు. అందులో ఏమీ లేవు, అంటే ఆ రేంజ్ లైక్ మీరు అనుకున్నట్టుగా మామూలు డూయెట్లు లేకపోతే మాస్ మసాలాలు ఏమీ లేవు. జస్ట్ ఒక ప్లెయిన్ ఫార్మాట్లో వెళ్ళిపోతుంటుంది మూవీ. ఆ మాస్ కావాల్సినవి ఉన్నాయి, క్లాసుకు కావాల్సినవి ఉన్నాయి, యూత్కి కావాల్సినవి ఉన్నాయి, ఏ టు జెడ్ ఈ సినిమాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ స్క్రీన్ ప్లేనే అలా ఉంటుంది. కాబట్టి ఇది లైఫ్ టైంలో మీరు ఒక అనుభూతి చెందే ఒక మూవీ. అట్లీస్ట్ మీరు చూడకపోతే చూడండి,
చూస్తే మళ్ళీ మళ్ళీ చూడండి. నేను మామూలుగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మామూలుగా ఏ సినిమా కూడా ఒక్కసారి కూడా అది కూడా ఇప్పుడు మన ఓటీటీలో చూస్తే ఫార్వర్డ్ కొడుతా నేను చూస్తాను. ఎందుకంటే నాకు లైక్ అయ్యో ఇంతే కదా అని చెప్పేసి. సో చూస్తూ అలాంటిది ఈ సినిమా మాత్రం నా స్టైల్ ఆఫ్ అలా నేను చూస్తాను. అలాంటిది ఈ సినిమా మాత్రం పార్ట్ 1 నేను 2 టైమ్స్ చూశాను. పార్ట్ 2 అయితే ఇప్పుడు 4+ అంటే 5th మళ్ళీ చూస్తున్నాను, 5th టైము. సో ఆ రేంజ్లో డీటెయిల్స్ అయితే మనకి 4 టైమ్స్ చూస్తే 4 డిఫరెంట్ డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తాయి సినిమాలో. సో ఎక్కడా తగ్గదు. ఎమోషన్స్ వైజ్ ఉంటుంది, తర్వాత కమర్షియాలిటీ ఉంటుంది, లైక్ మాస్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సినిమాలో ఉంటుంది. ధురంధర్ 1 and 2 అయితే డోంట్ మిస్. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ఎ లైఫ్ టైమ్ మూవీ, డోంట్ మిస్. హ్యాపీలీ ఎంజాయ్ అండ్ ఎంకరేజ్. ఓకే గైస్, ఇది ధురంధర్ మీద మీకు ఎలా నచ్చింది, మీకు నచ్చితే ఎలా ఉంది అని మూవీ అయితే ఒకసారి చూసి మన బిలో కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. సో అది గైస్, ఇది ధురంధర్ మీద. థ్యాంక్ యూ.